నా పేరు మోజెస్ జయరాజ్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకుంది ఈ కన్స్పిరసీ సిరీస్లో ఫ్రీడమ్ గురించి మాట్లాడుకున్నాం. మనం పేజ్ నెంబర్ 20 an unseen hand by Ralph Epperson బుక్ నుండి కన్స్పిరసీ ఏదైతే రివీల్ చేస్తుందో ఆ హిస్టరీ నుండి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 20. So those who hold that property, private property rights, grant them the right to keep that surplus, are obviously in disagreement with those who hold that the surplus goods belong to those who do not produce them. ఇప్పుడు మనం ఏబిసి ప్రీవియస్గా మనం ఏబిసి అండ్ డిఈ అండ్ ఎఫ్జి అనే ఒక ఎకనామిక్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అందులో మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నాం అంటే ఫస్ట్ 3 వాళ్ళు చేసే పనిలో సర్ప్లస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ డిఈఎఫ్ అనే వాళ్ళు డెఫిసిట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దే ప్రొడ్యూస్ లెస్ దాన్ వాట్ దే కన్జ్యూమ్. వాళ్ళ భుజించేదానికంటే వాళ్ళు వినియోగించుకునేదానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జీ అనే ఇండివిజువల్ అసలు ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు. అది మనం డిస్కస్ చేసుకున్నాం. అంతేకాకుండా ఈ డిఈఎఫ్జి అనే ఇండివిజువల్స్కి వాళ్ళు ఏబిసి మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఏమాత్రం ఫోర్స్ చేసే రైట్ కానీ ఐలాండ్లో ఉండి బయటికి వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళని బలవంతం చేసి ఉంచే రైట్ కానీ లేదు. అయితే అలా చేయడం ఏంటంటే అది దౌర్జన్యం కింద అవుతుంది. అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీకి థ్రెటనింగ్గా అంటే హార్మ్ఫుల్గా అవి బ్రేక్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ ఫ్రీడమ్ని మనం వాళ్ళకి ఇవ్వకుండా పవర్ఫుల్, డామినేటింగ్, పవర్లెస్ ఇలాంటి ప్యాటర్న్ కిందకి లీడ్ చేస్తుంది. అయితే సిమిలర్గా గవర్నమెంట్ కూడా అవి చేయాల్సిన గవర్నమెంట్ ఏజెన్సీ దాని బేసిక్ నేచర్ని మర్చిపోయి అది సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీని వాళ్ళ రైట్స్ని వీళ్ళ పేరు మీద లాగేసుకొని ఇప్పుడు రైట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు మాత్రం అనుభవించాలి. కాబట్టి మీరు యొక్క ప్రాపర్టీ రైట్స్ మా మీద ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడి పండించండి, మేము లాభం అనుభవిస్తాం, మీరు సర్వైవ్ అవ్వడానికి తీసుకొని మిగతా సర్ప్లస్ మేము తీసేసుకుంటాం అని ఇన్వాలంటరీగా వాళ్ళ దగ్గర తీసుకున్నారు. There are two methods by which the surplus of individuals A, B and C can be divided. 2 మెథడ్లు ఉన్నాయి ఈ ఇండివిజువల్స్ ఏబిసి అనే వాళ్ళవి వీళ్ళు పంచుకోవడానికి డిఈఎఫ్జి, ఎయిదర్ విత్ దేర్ కన్సెంట్ ఆర్ వితౌట్ ఇట్. వాళ్ళు వాళ్ళ కన్సెంట్తో తీసుకోవచ్చు లేదా వాళ్ళ కన్సెంట్ లేకుండా తీసుకోవచ్చు. ఎయిదర్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు దోస్ హూ ప్రొడ్యూస్ ఇట్ ఆర్ ఇట్ డస్ ఇట్. ఆ ప్రాపర్టీ ఒకటి పండించిన వాళ్ళకైనా సొంతం అవుతుంది లేదా పండించిన వాళ్ళకైనా సొంతం అవుతుంది. వాళ్ళకి సొంతం కాదు, పండించిన వాళ్ళకి ఎదర్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దోస్ హూ ప్రొడ్యూస్ ఇట్ ఆర్ ఇట్ డజంట్. పండించిన వాళ్ళకి సొంతం అవుతుంది లేదా వాళ్ళకి చెందదు. ఇది సిచ్యువేషన్. A second, guys. Presume that the 4 individuals D, E and F and G and ask A, B and C to divide the surplus voluntarily and the latter refuse it. మనం ఇలా ఊహించుకుందాం, ఆ నలుగురు ఇండివిజువల్ ఏబిసి మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు సపోజ్ డిఈఎఫ్జి అనేవాళ్ళు ఏబిసిని అడిగారు, మీరు సర్ప్లస్ మాకు పంచిపెట్టండి, ఏదో అప్పు కిందో లేదా వాళ్ళు వాలంటరీగానో మాకు మీరు దానం చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు మేము ఇవ్వమని చెప్పారు. ఇది మనం ఇలాంటి సిచ్యువేషన్ ఊహించుకుందాం ఏబిసి.
Does the refusal grant the right to D, E, F and G to take the goods? A noisy environment. ఇప్పుడు వాళ్ళు తిరస్కరించడం వల్ల డిఈఎఫ్జి అనేవాళ్ళు వీళ్ళకి ఏబిసి అనేవాళ్ళు వాళ్ళ సర్ప్లస్ని డివైడ్ చేయడం తిరస్కరించడం వల్ల డిఈఎఫ్జి అనేవాళ్ళు డిఈఎఫ్జి అనే వాళ్ళకి వాళ్ళని లాక్కుండే రైట్ కానీ వాళ్ళ దగ్గర నుండి దోచుకుండే రైట్ కానీ ఇండైరెక్ట్గా కానీ బలవంతంగా కానీ వాళ్ళ దగ్గర నుండి ఆ సొమ్ము వీళ్ళకి రాబట్టుకునేలా చేయడానికి వాళ్ళకి అధికారం ఉందా? ఖచ్చితంగా లేదు. ఒకటి సర్ప్లస్ని మనం కానీ మెజారిటీ ఆఫ్ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఇలాంటి మైండ్ సెట్తోనే ఉంటారు. మనం ఒక డబ్బులోనోడు ఉంటే వాడు మనకి పంచిపెట్టాడు, వాడు దానకర్ణుడు అయి ఉండాలి అని యావరేజ్ స్టోరీస్లో కానీ బుక్స్లో కానీ మూవీస్లో కానీ ఇలా పోర్ట్రే చేస్తాడు. ఒక డబ్బులు ఉన్నోడు ఉంటే వాడు ఎప్పుడు ఒక సిచ్యువేషన్ ఏంటంటే వాడు ఒక ప్యాలెస్లో ఉంటాడు ఎప్పుడు, అది ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్. అందులో ఏంటంటే ఊరంతటికి వాడు ప్రతిసారి వాడు దానం చేసి పంచిపెడతా ఉంటాడు. ఇలాంటి సబ్కాన్షియస్గా జనాల్ని ఇలాంటి మూవీస్ ఇలాంటి స్టోరీస్ ద్వారా ప్రిపేర్ చేసి ఉంటారు. ఏంటంటే డబ్బులున్న మనీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేవాడు వాడు ఖచ్చితంగా పంచిపెట్టాలి వాడు సొమ్ము. కొంతమంది నేను మూవీస్లో ఫేస్బుక్ కమెంట్స్లో చూస్తూ ఉన్నాను. ఇప్పుడు యాక్టర్ నాగార్జున కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఇవి వాళ్ళ ఫాదర్ ఇవన్నీ వాళ్ళ ఫాదర్ పెట్టుకున్నారు. ఆయనకి ఏంటంటే ఎక్కువ హేట్ కామెంట్స్ పెడతా ఉంటారు, పిల్లికి కూడా బిచ్చమేయడని. అంటే నువ్వు ఒకడు ఎక్కువ ఎర్న్ చేస్తే సర్ప్లస్ ప్రొడ్యూస్ చేస్తే వాడు నీకు పెట్టాల్సిన, అసలు ఎందుకు పెట్టాలి ఒక మనిషికి? వాడిస్తే వాలంటరీగా ఇవ్వాలి, నీకు చూపించుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒకటిది ఆశించడమే కదా, వాడు మనకి ఇవ్వాలని కోరుకోవడమే కదా. మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి కానీ ఇంకొకరిది మనం ఆశించడమే కదా. ఇది ఇక్కడ చెప్తున్నారు. డిఈఎఫ్జి అనే ఇండివిజువల్స్ ఏబిసి అనే ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ చేసిన సర్ప్లస్ని కోరుకోవడం లేదా ఇండైరెక్ట్గా తీసుకోవడానికి దోచుకోవడానికి చూడడం. వీళ్ళే కాదు, గవర్నమెంట్ కూడా హై ట్యాక్సెస్తో ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన వాడి దగ్గర తీసుకోవడానికి చూస్తూ ఉంటుంది. Presume that the four individuals D, E, F and G ask A, B and C to divide their surplus voluntarily and the latter refuse. Does the refusal grant the right to D, E, F and G to take the goods? ఇప్పుడు మనకి ట్యాక్సెస్ ఉన్నాయి చూడండి. ట్యాక్స్ స్ట్రక్చర్ అలాగా ఎవరైతే ఎక్కువ ఏంటంటే ఇంకా సంపాదన పెరుగుతూ ఉంటుందో, ఎవడైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాడో ఇది చార్టెడ్ అకౌంటెంట్ బుక్ సిఏ ఇంటర్మీడియట్. నేను ఫర్దర్గా స్టడీ చేసి మన కంట్రీలో బేసిక్ లాస్ ట్యాక్సేషన్ స్ట్రక్చర్ ఏంటి, అది గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ ఎంత ఇస్తుంది ఒక ప్రొడ్యూస్ చేసేవాడికి అని చూడండి. ఒకవేళ అతను ప్రొడ్యూస్ చేయకపోతే కంట్రీ ఏం చేస్తుంది చెప్పండి? కంట్రీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక మనిషి ప్రొడ్యూస్ చేసేదానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తుందా? ఒకవేళ కనుక అదే పర్సన్ ప్రీవియస్గా ఎర్న్ చేసినంత ఇప్పుడు ఎర్న్ చేయకపోతే లేదా సర్ప్లస్ ఎర్న్ చేస్తే ఇప్పుడు దాకా మీట్ అయిన ట్యాక్సెస్ ఇప్పుడు దాకా మీట్ అయితే ప్రీవియస్గా ఉన్న ఎర్నింగ్ ద్వారా మల్టిపుల్ హై ఎర్నింగ్ పీపుల్ వల్ల ఇప్పుడు వాళ్ళు సర్ప్లస్ అచీవ్ చేశారు అనుకోండి, ఇప్పుడు దాకా బేసిక్ నీడ్స్ అన్నీ మీట్ అవుతున్నాయి అనుకోండి, ట్యాక్సెస్ వాడు సర్ప్లస్ ఏం చేస్తే మీకు ఎందుకు ఇవ్వాలి? బేసిక్ నీడ్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇట్లా అన్నిటికీ ట్యాక్స్ సరిపోయినాయి, అతను కట్టేశాడు అతను వంతు. మళ్ళీ ఇంకా అతని దానికి మించి ప్రొడ్యూస్ చేసినప్పుడు గవర్నమెంట్కి కట్టాల్సినంత అవసరం ఏముంది? కానీ అలాగా హై ట్యాక్సెస్తో తీసుకోవడం అది ఇంజస్టిస్. అది ఇక్కడ మనకి డిస్కస్ చేస్తుంది ఈ ఒక 7 people ఎకనామిక్ మోడల్ ద్వారా. డస్ దట్ రిఫ్యూజల్ గ్రాంట్ ద రైట్ టు D, E, F and G టు టేక్ ద గూడ్స్ ఫ్రమ్ దెమ్? ఖచ్చితంగా లేదు. వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మేము మా సర్ప్లస్ని ఇవ్వమని చెప్పి ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ దగ్గర నుండి లాక్కోవడానికి అవకాశం ఉందా, అధికారం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ప్రాపర్టీ రైట్స్ హ్యావ్ మీనింగ్. ద ఆన్సర్ మస్ట్ షూర్లీ బీ ఇన్ ద నెగిటివ్. ఒకవేళ ప్రాపర్టీ రైట్స్ అనే దానికి ఒక అర్థం ఉండుంటే దట్ షూర్లీ మస్ట్ బి నెగిటివ్లో ఉంటాయి ఆ ప్రాపర్టీ రైట్స్ అని చెప్తున్నాడు. అదేదో మనం చూద్దాం. డస్ ద రైట్ టు ప్రాపర్టీ ఇంక్లూడ్ ద రైట్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ద ప్లండరింగ్ యాక్ట్స్ ఆఫ్ దోస్ హూ కమ్ టు టేక్ ఇట్ బై ఫోర్స్? Does the right to property include the right to protect it from the plundering acts of those who take it from the... ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఒక ప్రాపర్టీ మీద హక్కు ఉందనుకోండి, ఆ హక్కు మనకి ఇంకొకడు మన దగ్గర నుండి దోచుకోకుండా బలం చేత కానీ అధికారం చేత కానీ వాడు పన్నాగాల చేత కానీ ప్రభుత్వం అనే ఏజెన్సీ చేత కానీ మన దగ్గర లాక్కున్నప్పుడు మనకి మనం తిరిగి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటే మన హక్కు ఉందా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక వస్తువు ఉందనుకోండి, ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఇంకొకరు కానీ ఇంకొక ప్రభుత్వం కానీ అది లీగల్గా మీరు పర్చేస్ చేసినప్పుడు దాన్ని తీసుకోవడానికి ఫోర్స్ఫుల్గా అధికారం ఉందా? ఒక పొలిటికల్ పార్టీయో కబ్జా చేయడానికి కానీ పొలిటికల్ లీడర్ దానికి అధికారం ఉందా అంటే ఖచ్చితంగా లేదు కదా. అది ఖచ్చితంగా క్రైమ్ కిందే వస్తుంది కదా, ఇంకొకటిది దోచుకోవడం కిందే కదా. ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు. డస్ అన్ ఇండివిజువల్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ హిస్ ప్రాపర్టీ అగైన్స్ట్ ద యాక్ట్స్ ఆఫ్ అనదర్ ఇండివిజువల్? అలా తీసుకున్నప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని మన ప్రాపర్టీని మనకు కాపాడుకునే రైట్ ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. అది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. డస్ అన్ ఇండివిజువల్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ హిస్ ప్రాపర్టీ అగైన్స్ట్ ద యాక్ట్స్ ఆఫ్ అనదర్ ఇండివిజువల్? ఒక పర్సన్కి అతని రైటు అతని ప్రాపర్టీ మీద హక్కు ఇంకొకళ్ళ దగ్గర నుండి కాపాడుకోవడానికి హక్కు ఉందా? ఖచ్చితంగా ఉంది. డస్ ద ఇండివిజువల్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ హిస్ ప్రాపర్టీ అగైన్స్ట్ ద యాక్ట్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్? ఒక్క పర్సన్ నుండి కాకుండా ఒక సమూహం వచ్చి మన దాన్ని అంటే మనం కాపాడుకోవడానికి అధికారం ఉందా? ఇవన్నీ క్వశ్చన్స్. నేను వీటికి చెప్తున్నా ఖచ్చితంగా ఉంది. కానీ మనల్ని ఆలోచింపజేయడానికి క్వశ్చన్స్ వేస్తున్నాడు ఆయన. డస్ ద గ్రూప్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ దేర్ ప్రాపర్టీ అగైన్స్ ద యాక్ట్స్ ఆఫ్ అనదర్ గ్రూప్? అలాగే కాకుండా ఒక సమూహానికి ఇంకొక సమూహం దాన్ని లాక్కుంటున్నప్పుడు మన హక్కుని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు రైట్ ఉందా? సిమిలర్ లైక్ స్టీల్ ప్లాంట్ వన్ ఎగ్జాంపుల్. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మన దగ్గర నుండి లాక్కుంటుంటే స్టీల్ ప్లాంట్, రైల్వేస్ ఇవన్నీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకే కదా మనం క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ని. రియలైజింగ్ దట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ప్రొడక్టివ్ A, B and C cannot be taken from them by force. It behooves the less productive to find another way to acquire the surplus. ఇప్పుడు ABC దగ్గర నుండి DEFG అనే ఈ ఎకనామిక్ మోడల్లో ఉండే 4 people లాక్కోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. వాళ్ళు ఇంకొక వే చూసుకోవాలి వాళ్ళ నీడ్స్ని సమకూర్చుకోవడానికి. లేదా వాళ్ళు స్టార్ ప్రైస్ చనిపోవడం, లేదా వాళ్ళు ఇంకొక మార్గం ఎత్తుక్కోవాలి వాళ్ళకి డెఫిసిట్లో ఉన్న వాటిని ఫిల్ చేసుకోవడానికి. అంతేగాని ఇంకొకరి మీద బలవంతం చేసి దోచుకోవడానికి ఏమాత్రం హక్కు లేదని ఇక్కడ ఏరాల్ఫ్ ఎప్పర్సన్ చెప్తున్నారు. అది ఖచ్చితంగా కరెక్ట్. అలాగే గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి ఏమాత్రం హక్కు లేదు. ప్రిజ్యూమ్ దట్ దే డెవలప్ ఎ న్యూ స్ట్రాటజీ. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక న్యూ స్ట్రాటజీ చేస్తారు. ఇప్పుడు బై ఫోర్స్ తీసుకోలేరు కదా, అప్పుడు దే విల్ డెవలప్ ఎ న్యూ స్ట్రాటజీని డెవలప్ చేస్తారు. సిమిలర్గా ఈ స్ట్రక్చర్ వల్ల మనకి ఏమర్థం అవుతుందంటే గవర్నమెంట్ పీపుల్ దగ్గర నుండి వాళ్ళు దోచుకోవడానికి యూజ్ చేసే ప్లాన్, టాక్టిక్స్ అవన్నీ మనకి ఇక్కడ చెప్తున్నాడు. స్ట్రాటజీస్
దే కాల్ ఏ మీటింగ్ టు డిస్కస్ ద క్వశ్చన్ ఆఫ్ ద సర్ప్లస్ అండ్ ఆల్ 7 ఇండివిజువల్స్ అటెండ్. ఇప్పుడు ఏంటంటే ఆ సర్ప్లస్ గురించి మాట్లాడుకోవడానికి ఏంటంటే క్వశ్చన్ చేయడానికి అందరూ సమకూడారు. అసలు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కూడా మిగతా ఇండివిజువల్స్ రైట్ లేదు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాడు. 7 సమకూడి వాళ్ళని అడగడానికి, ప్రశ్నించడానికి ఆ 7 ఈ ముగ్గురిని ప్రశ్నించడానికి సమకూడారు. ఒక మీటింగ్ లా ఏర్పరచుకొని సమకూడారు. అప్పుడు ఏంటంటే ఒక మీటింగ్ అటెండ్ చేసి ఆ 7 members అటెండ్ అయ్యారు. ద క్వశ్చన్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ద సర్ప్లస్ ఈస్ డిస్కస్డ్ అండ్ దెన్ యాక్టెడ్ అపాన్ allowing the majority to decide how to divide the property. ఇక్కడ ఏంటంటే ద క్వశ్చన్ ఆఫ్ ఈ సర్ప్లస్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు అది అధికమైన ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళ డెసిషన్ గెలుస్తుంది అని ఇక్కడ మనం ఇక్కడ ఆ మీటింగ్లో వాళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి ఎయిదర్ ఈ 7 members ఒకళ్ళు డిఈఎఫ్జిలో ఒకళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి డిస్కస్ చేయడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అధిక సంఖ్య అయిన ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళ ఒపీనియన్ ఇక్కడ నెగ్గుతుంది. సిమిలర్ లైక్ మనం ఎవరైతే ఇదంటే హై మెజారిటీ ఓట్ చేసుకొని ఎలక్ట్ చేసుకుంటామో, సిమిలర్గా ఒక డెసిషన్, అది నథింగ్ బట్ డెసిషన్ ఓటింగ్. ఎవరైతే ఓట్ చేసి మెజారిటీ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళ డెసిషన్ మాత్రం చలామణిలో అవుతుంది అనడానికి వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి 7 membersలో మెజారిటీ ఆఫ్ పీపుల్ 4 members డిఈఎఫ్జి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఓటు రాంగ్ అయినా కానీ మెజారిటీ మాత్రం రాంగ్కి వెళ్తూ ఉండిద్ది ఎక్కువ జనసమూహంలో ఉండడం వల్ల. సిమిలర్ ప్యాటర్న్ మనకి మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ పీపుల్ కంట్రోల్ చేసి రిపీట్ చేసేలా చేస్తారు. అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ డిఈఎఫ్ అండ్ జి ఓట్ టు డివైడ్ ద ప్రాపర్టీ ఈక్వల్లీ. డిఈఎఫ్జి అనేవాళ్ళు సమానంగా మనం ఈ సర్ప్లస్ని పంచుకుందాం అని ఓట్ చేస్తే, అండ్ బి అండ్ సి ఓట్ అగెయిన్స్ట్ ఇట్. మేము అలా పంచము, మేము సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసుకున్నాం కాబట్టి అది మాది అని చెప్తారు అని ఓట్ చేస్తారు. Do DEFG have the right to vote away the property rights of the minority? ముందు వాళ్ళకి ఈ మైనారిటీ అంటే తక్కువ మెంబర్స్ ఆఫ్ పీపుల్, మెజారిటీ అంటే ఎక్కువ మెంబర్ ఆఫ్ పీపుల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇప్పుడు ఈ డిఈఎఫ్జికి వారి ప్రాపర్టీ హక్కుల మీద ఓటేయడానికి అధికారం ఉందా? ఖచ్చితంగా లేదు కదా. సిమిలర్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇలాగ హై ట్యాక్సెస్ కానీ ఇంకొకరి దగ్గర నుండి మనం ప్రాపర్టీ రైట్స్ ఇలాంటివి తీసుకుందాం అనుకుంటున్నారు, ఇలాంటి ఎక్కడైతే గవర్నమెంట్ ఫోర్స్ఫుల్ నేచర్తో మనం ప్రొడ్యూస్ చేసిన సర్ప్లస్ని తీసుకుందామని మన కష్టాన్ని దోచుకుంటుందో ఆ ప్లేస్లో మెజారిటీ ఆఫ్ ఒపీనియన్స్ చెల్లుబాటు అవుతాయా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అవ్వదు కదా. ఇక్కడ సిమిలర్ ఈ ప్యాటర్న్లో వాళ్ళు సర్ప్లస్ని తీసుకుందాం అనుకున్నట్టు 4 member పీపుల్ 3 members దగ్గర నుండి డిఈఎఫ్జి ఏబిసి దగ్గర నుండి ఎకనామిక్ మోడల్లో సిమిలర్గా అవ్వవు కదా. అది కరెక్ట్ కాదు కదా. ప్రాపర్టీ రైట్స్ని ఓటింగ్ వేసి తీసుకోవడానికి కూడా హక్కు లేదు కదా. కానీ డెమోక్రసీలో జరుగుతుంది అదే. Does it make it right because all were given an equal opportunity to express their opinion? అందరికీ వాళ్ళ ఒక్క ఒపీనియన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి సమాన హక్కులు ఇవ్వడం కరెక్టేనా అని ఇక్కడ అడుగుతున్నారు. అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు కదా. నీకు ముందు హక్కు ఉంటే ఆ హక్కు మీద నువ్వు ఓట్ చేయడానికి అధికారం ఉంటుంది. నీకు ఆ హక్కే లేనప్పుడు ఓట్ చేయడానికి ఎలాగ అధికారం ఉంటుంది? సిమిలర్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవ్రీ కంట్రీలో ఉండేవాళ్ళు చాలా విషయాల మీద హక్కులు ఉండవు గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మీద. అయితే ఏం చేస్తారంటే మెజారిటీ పీపుల్కి ఓటింగ్ రైట్ ఇచ్చి ఆ మెజారిటీ పీపుల్ని మనీతోనో లేదా వాళ్ళ మైండ్ వాళ్ళ టాక్టిక్స్తో అబద్ధాలతో కంట్రోల్ చేసి వీళ్ళ వైపు
వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసే ఈ కన్స్పిరసీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసేలా చేసుకొని వాళ్ళు మెజారిటీ ఆఫ్ ఓట్ని తెచ్చుకోవడానికి చూస్తారు. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ రాంగ్. క్రౌడ్ ఎప్పుడు ఫూలిష్నెస్ కోసమే పరిగెడతా ఉంటుంది, అబద్ధం వెనకాలే పరిగెడతా ఉంటుంది. డస్ ఇట్ మేక్ ఇట్ రైట్ బికాస్ ఆల్ వర్ గివెన్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హక్కు లేదు కదా వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేయడానికి. ఏబీసీ ఒక సంపాదన మీద ఇంకోటి మిగతా వాళ్ళు అధికారం చెలాయించడానికి ఇక్కడ లేదు కదా, వాళ్ళకి హక్కు లేదు కదా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి దాని మీద. డస్ ఇట్ మేక్ ఇట్ రైట్ ఇఫ్ దే కాల్ ద మీటింగ్ గవర్నమెంట్? అదే మీటింగ్ ఒక ప్రభుత్వం అయి ఉంటే అది కరెక్టా? ఇవన్నీ క్వశ్చన్స్ ఆలోచింపజేయడానికి. డస్ ఇట్ మేక్ ఇట్ రైట్ ఇఫ్ ద మెజారిటీ సేస్ దట్ వాట్ ఎవర్ ద మెజారిటీ డిసైడ్స్ విల్ బీ వాట్ ద ఎంటైరిటీ విల్ డూ?